దయ అంటే ఏమిటి? కరుణ అంటే ఎలా ఉండాలి? అది తెలుసుకోవాలంటే సీతమ్మ శ్రీరాముడు కథ వినాలి. సీతారాములు వనవాసంలో ఉన్న రోజులవి. అడవిలో సాధారణ జీవితం గడుపుతున్న సమయం. ఒకరోజు సీతమ్మ చెరువులో స్నానం చేసి ఆనందంగా పర్ణశాల వైపు నడుస్తోంది. అప్పుడే ఓ ముళ్ళు ఆమె సుకుమారమైన పాదంలో గుచ్చుకుంది. స్వామి అని పిలిచింది సీతమ్మ. ఆ నొప్పితో కన్నీళ్లు జారాయి. ఆ శబ్దం విని పరుగున వచ్చిన రాముడు సీతమ్మ ముఖం చూసి కంగారు పడ్డాడు. ఎంత జాగ్రత్తగా ముళ్ళు తీసినా ఆ బాధ మాత్రం ఎక్కువగానే అనిపించింది. ఆవిడ బాధ చూసి రాముడి కళ్ళలో కోపం మెరుపులా మెరిసింది. ఆ చూపే అగ్నిబాణంలా మారి ముళ్ళు బూడిదైపోయింది. ప్రభు, గుచ్చడం ముళ్ళుకు సహజం, ఇంతటి శిక్ష ఎందుకు అని సీతమ్మ వాపోయింది. మహాత్ముడి కోపం క్షణంలో చల్లారుతుంది. రాముడు తన తప్పును గ్రహించాడు. ఆ ముళ్ళుపై కరుణతో చూసి దానికి ఒక వరం ఇచ్చాడు. మరుజన్మలో వెదురుగా పుట్టి శ్రీకృష్ణుడి చేతిలో వేణువై మారింది. అప్పుడు అది మధురంగా మోగింది. దయ అంటే తప్పు చేసిన వారిని కూడా కాపాడడం. కరుణ అంటే శిక్షకు బదులుగా ఆశీర్వాదం ఇవ్వడం. ఇదే నిజమైన దయ. ఇదే సీతారాముల సందేశం.